చూడండి, కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏదో చాడీలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని ఎంతో గొప్ప పని, వాళ్ళు చేసేదే ఎంతో విలువైన పని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఎవరి పని వాళ్ళే చూసుకోవాలి. ఆ దేవుడు అన్నీ గమనిస్తాడు. ఎవరి మీద మనం నిందలు వేసినా, ఎవరి మీద మనం చెడుగా మాట్లాడినా ఆ దేవుడు అన్నీ వింటాడు. విన్న తర్వాత ఊరుకుంటాడా? ఆ తప్పుగా మాట్లాడిన వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక రకంగా శిక్ష వేస్తాడు. కానీ వాళ్ళకి ఆ శిక్ష అందుకే పడింది అని తెలియదు. ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చెయ్యరు, పక్క వాళ్ళు ఏ పని చెయ్యట్లేదు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అందరికీ తెలుసు, ఎవరేంటన్నది తెలుస్తుంది. కానీ అలాంటి వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళని అసహ్యించుకుంటారు చూడండి. ఓ మై గాడ్, అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా చిరాకండి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు. బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకి ఏదో విపరీతమైన బాధ రాబోతుంది అని అర్థం. అంతే కదా. అందుకే ఎవరిని దూషించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ మొక్కే చూడండి, వేసినప్పుడు చిన్న మొక్కే ఉంటుంది, దానంతటా అదగా పెద్దగా ఎదుగుతుంది కదా అని మనం ఎప్పటికప్పుడు తుంచేస్తామా? తుంచకూడదు, దాన్ని ఎదగనిస్తూ ఉండాలి. అదే దానికి మనం చేసే మేలు. అలాగే మనుషులు కూడా ఎదుటి వాళ్ళని హేళన చేసి చులకన చేసి మాట్లాడకూడదు. ఆ చులకన చేసి మాట్లాడేటటువంటి అవసరం వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒక కర్మఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్నట్లు లెక్క. ఇది మాత్రం గమనించండి ఫ్రెండ్స్. ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. మీ పని మీరు చేసుకోండి, అందరితో స్నేహంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.